yes, welcome to Varthi Tutorials. ప్రీవియస్ ట్యూటోరియల్లో మనం క్లోన్ స్టాంప్ టూల్ గురించి తెలుసుకున్నాము. ఈ ట్యూటోరియల్లో ప్యాటర్న్ స్టాంప్ టూల్ గురించి తెలుసుకున్నాము. ఈ ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఏమీ లేదండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని నేను ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఓకే చేసుకున్నాను. ఇందులో ఏంటంటే సార్ మనకి ప్యాటర్న్ అనేది ఉంది కదా, ఇక్కడ కొన్ని డిఫాల్ట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. కావాలంటే మనం కొత్త ప్యాటర్న్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకొని మన బ్రష్ టూల్ని అయితే ఏ విధంగా అయితే మనం యూజ్ చేసామో అదే విధంగా మనం ఇక్కడ ఎక్కడ వరకు అయితే మనం డ్రాగ్ చేసుకుంటామో అక్కడ మనకి ప్యాటర్న్ అనేది డిఫాల్ట్గా మనకి అప్లై అవుతుంది. సో అంతకుమించి ఇక్కడ ఈ ప్యాటర్న్ టూల్ గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. సో మనం దీన్ని ఇప్పుడు మల్టీప్లైన్ పెట్టుకున్నాను. మల్టీప్లైన్ పెట్టి నేను ఇంకొక దాన్ని అప్లై చేస్తున్నాను. చూసారా, ఇక్కడ కనుక మీరు అప్లై చూసినట్లయితే ఎఫెక్ట్ మారుతుంది. సో ఈ విధంగా అదే ఎఫెక్ట్ మనకి దీనికి మారుతుంది. సో నేను మళ్ళీ దీన్ని నార్మల్లో పెట్టి ఇప్పుడు అప్లై చేసినట్లయితే అదే ఎఫెక్ట్ ఎందుకు అలా అప్లై అయింది? సో బ్లెండింగ్ మోడ్ మార్చడం వల్ల మనకు ఆ విధంగా అప్లై అయిందనమాట. సో ఇది ఈ క్లోన్ ప్యాటర్న్ స్టాంప్ టూల్ని ఈ విధంగా యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఫోటోషాప్ అంత బాగా వస్తుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వార్ది ట్యూటోరియల్స్. మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఈ ట్యూటోరియల్స్పై మీ సలహాలు సూచనలను ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా warthi tutorials@gmail.com అనే మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేయవచ్చు. థ్యాంక్ యూ.